మంచిర్యాల జిల్లా నస్పూర్ హెడ్ క్వార్టర్ లో మనము ఇప్పుడు ఉండడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ లో. ఈ రోజు మంచిర్యాల జిల్లా బీజేపీ వారి ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అది ఏం వినతి పత్రం, ఎందుకు, ఏంటిది అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ వలసదారులను వెంటనే బంగ్లాదేశ్ వలసదారులను వెంటనే అక్రమ వలసదారులను భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్రమ చొరబాటుదారులను పంపించేయాలి, అక్రమ చొరబాటుదారులను పంపించేయాలి, అక్రమ చొరబాటుదారులను పంపించేయాలి, అక్రమ చొరబాటుదారులను పంపించేయాలి, అక్రమ చొరబాటుదారులను. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే దశాబ్దాల కాలం నుండి మంచిర్యాల జిల్లా లోపల పాకిస్తాన్ నుంచి వచ్చి వలసవాదులు ఇక్కడ స్థిరపడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి తక్షణమే ఈ దేశాన్ని విడిచిపెట్టి పంపించేటువంటి ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఇలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత నెల 22న మనం చూసినాం, పాశవికంగా మతం ఆధారంగా ఒక్కొక్క హిందువులను గుర్తించడానికి కూడా వాళ్ళు పాటించినటువంటి పద్ధతి ఏంటంటే పాయింట్లు ఇడిపించి వాళ్ళ మర్మాలను చెక్ చేసి దారుణంగా వాళ్ళ భార్య పిల్లల ముందర ఒక్కొక్క తల లోపల 20 నుంచి 30 బుల్లెట్లు దించి హిందూ సమాజాన్ని గుర్తించి మరి పాశవికంగా హత్య చేసిండ్రు. దీనికి కఠినాతి కఠినంగా ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ గారి ప్రభుత్వము చర్యలు తీసుకుంటా ఉన్నది. ఇందులో భాగంగానే సింధు జలాలను ఆపేయడం జరిగింది. అదేవిధంగా కాన్సులేట్ లోపల పాకిస్తాన్ కాన్సులేట్ సిబ్బందిని కూడా తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఎయిర్ స్పేస్ ఏదైతే ఉన్నదో పాకిస్తాన్ కోసం ప్లేన్ల కోసం మనము క్యాన్సిల్ చేయడం జరిగింది. దౌత్యపరంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకొని ఈ రోజు అనేకంగా డెడ్ లైన్ విధించి మరి ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళను షార్ట్ టైం వీసాలు కావచ్చు, లాంగ్ టైం వీసాలు కావచ్చు, ఏ రకంగా వచ్చి ఈ దేశం లోపల స్థిరపడ్డా కూడా వాళ్ళను తక్షణమే పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మనం ఇలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ISI తో ప్రేరేపిత, అదేవిధంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థల ప్రేరేపణతోటే ఇది జరిగింది అని భారత ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. కాబట్టి తక్షణమే భారత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలను మన తెలంగాణ రాష్ట్రం లోపల కూడా మరి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాకుండా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మదర్సాలలో ఎవరెవరున్నారు, వాళ్ళ వేషాలు చూస్తే కొంతమంది భయమైతుంది, అట్లా తయారైతా ఉన్నారు. తాలిబాన్ ఉగ్రవాదుల కన్నా ఎక్కువ కనబడతా ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇక్కడ ఉన్నారా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మరి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు జరిగింది. ఇలా మన తెలంగాణ లోపల ఇప్పటి వరకు మన హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు, మన తెలంగాణ లోపల మంచిర్యాల జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరి బంగ్లాదేశ్ మయన్మార్ రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ వలసవాదులు కావచ్చు, పాకిస్తాన్ వలసవాదులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తక్షణమే గుర్తించి ప్రభుత్వము వాళ్ళను ఈ దేశ బహిష్కరణ చేయాలి, దేశం నుంచి పంపించేయాలని చెప్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ యొక్క లెక్కలన్నిటి కూడా తెప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. జరిగిన పహల్గామ్ దాడి మరి తీవ్రవాదది తిరిగి పంద చర్య, మరి హీనమైన చర్య. మరి ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి? మరి ఇక్కడ భారతదేశంలో ఉంటూ ఇక్కడి తిండి తింటూ ఇక్కడి గాలి పీలుస్తూ మరి పక్క దేశాలకు సహాయం చేసే మరి వారికి ఉప్పందించే మరి దేశద్రోహులని మన ఇంటి దొంగని ఈశ్వరుడైన వటనతో మరి ఇంటి దొంగలను పట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అది భారతదేశ పౌరులందరూ తీసుకోవాలి. మంచిర్యాల జిల్లా ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా మన ఇంటి చుట్టుపక్కల ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కానీ కనిపించిన వారి యొక్క కదలికలు కనిపించిన మన పౌరులుగా మన బాధ్యత మన దేశ రక్షణే మొదటి అడుగు. ఎందుకంటే దేశం బాగుంటేనే భారతదేశంలోని పౌరులు బాగుంటారు. మరి ఆ దేశ రక్షణకు మరి ఈ విధంగా వచ్చి మతం ఆధారంగా మరి వారిని మరి చంపడం జరిగింది. మరి దీని నుంచి మనం భారతదేశ పౌరులుగా మనం ఏం నేర్చుకోవాలి? మనం ముందుగా దేశం అంతా ఒక్కటే అని చెప్పి భావనని మరి ప్రపంచ దేశాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మేమంతా మరి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని
తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా మనం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటున్నామని ఈ రోజు అందరూ క్యాండిల్ ర్యాలీలు తీస్తూ మరి సంఘీభావం తెలుపుతూ మరి వారికి నివాళులు అర్పిస్తూ ప్రజలంతా ఒక తాటిపైకి ఉన్నారు. మరి దీంట్లో భాగంగా మరి ఈ ఉగ్రవాదాన్ని అసలు మూలం నుంచే అంటే అట్టడు మూలం నుంచే నాశనం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, మనసులో ఉన్నది. కావున ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఎవరెవరైతే అక్రమంగా పాకిస్తాన్ వలస వాదులు ఎవరైతే ఉన్నారో మరి ఈ రోజు వారందరినీ ఏరి పారేసి ఇక్కడి నుంచి పంపించేయాల్సిందిగా మన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ శ్రేణులు మరి ఈ రోజు వచ్చి మరి దాని భద్రత గురించి మరి బీజేపీ పార్టీ మరి ఈ విధంగా ముందుకు తీసుకొని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ గారు అదేవిధంగా ఎర్రబెల్లి రఘునాథ్ గారి సారథ్యం లోపల ఈనాడు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి పాకిస్తాన్ వలసదారులు చాలా సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో వాళ్ళు ఒక సీక్రెట్ ఏజెంట్లుగా తయారై ఇక్కడ ఏ విధమైన విధ్వంసం సృష్టించాలి, ఏ విధంగానైనా మన భారత ప్రధానిపై ఏమన్నా దుర్మార్గమైనటువంటి సంఘటన అంటే ఆయనను అంతమందించాలనేటువంటి ప్రమాదకరమైనటువంటి ఆలోచనతో ఈనాడు పాకిస్తాన్ వలసవాదులు అదేవిధంగా బంగ్లాదేశ్ వలసవాదులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దాదాపుగా దీని విషయంలో మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్ని విధాల చర్యలు చేపట్టినప్పటికీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ పౌరులే భారతదేశ ప్రజలే వాళ్ళకు సహకరించడం అనేది నిజంగా ఇది సిగ్గుచేటు. ఎందుకు ఇంత పెద్ద విషయం చెప్పాల్సి వస్తుంది అని అంటే చాలా అమాయకులు ఒక టూరిజం కోసం కుటుంబ సమేతంగా వెళ్ళినటువంటి వాళ్ళను అభం శుభం తెలియనటువంటి వాళ్లను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినటువంటి ఆ దుర్మార్గులను ఎట్టి పరిస్థితిలా వదిలిపెట్టే ప్రసక్తే ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో మేము ఇంత బాధపడతా ఉన్నాం. ఇవాళ భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే ఇవాళ తలదించుకునేటువంటి పరిస్థితి. ఇవాళ సామాన్యమైన మానవులకు రక్షణ లేనటువంటి పరిస్థితి. ఈ తీవ్రవాద చర్యల వల్ల ఎవరం ఎటుపోయినా ఎక్కడైనా ఏ విధమైన ప్రమాదమన్నా జరిగేటువంటి పరిస్థితి. 2014 కంటే ముందు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు. ఇవాళ గోకుల్ చాటే కానివ్వండి, లుంబిని పార్కే కానివ్వండి, బాంబేలో బాంబ్ బ్లాస్టింగే కానివ్వండి, ఈ విధంగా తీవ్రవాదులకు అసలు అంటే వారి యొక్క చర్యలకు అంతమనేదే లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, మన భారతదేశాన్ని లోపల ఉన్నటువంటి వాళ్ళని చంపితే వాళ్ళకు అదొక రకమైనటువంటి ఆనందించుకునేటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ మన వాళ్ళని చంపి వాళ్ళు అక్కడ అల్లాహు అక్బర్ అని ఎంతో గొప్పగా నినాదాలు చేసుకుంటా ఉన్నారు. ఇది ఎంత దారుణమైన పరిస్థితి అన్నట్టే కేవలము ఇవాళ మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం మన భారతదేశం ఒక రక్షణ కవచం లాగా నిలబడి ఉంది. పూర్తి స్థాయిలో మోడీ గారినే టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు పోతా ఉన్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ పరంగా నేను భారతదేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది నా ఒక్కరి మాట కాదు, మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది కాదు, భారతదేశ పౌరులందరిది ఒకటే మాట. పిఓకేను వెంటనే స్వాధీనపరచుకోవాలి. ఎక్కడైతే ఆక్రమించుకున్నారో వాళ్ళు తీవ్రవాదులు దాన్ని అంతమొందించాలి, దాన్ని మన భారతదేశంలో కలుపుకోవాలన్నదే ఏకైక లక్ష్యం. ఎందుకంటే అది చేస్తేనే దీనికి ఒక తుది పులి స్టాప్ అనేది పడుతుంది. లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు ఏదో ఒక రూపకంలో ఎవరి ఒక కుటుంబాలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని అంతమొందించడానికే మన ప్రధాని గారు పకడ్బందీగా ప్రణాళికతో పోతున్నట్టు మనందరం పత్రికలలో చూస్తా ఉన్నాం. కాబట్టి భారతదేశంలో ప్రతి పౌరుడు కులమతాలకు అతీతంగా ప్రధానికి అన్ని విధాలా సహకరించాలి. ప్రధాని తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి అది మా అందరి నిర్ణయమని ప్రజలందరూ ఆ ముక్త కంఠంతో మనము ఐకమత్యంతో అందరికీ తెలియజేసే విధంగా ఇవాళ ప్రపంచం మొత్తం తెలియజేసే విధంగా మనం సాగాలి. ఎందుకు అది ప్రత్యేకించి చెప్తా ఉన్నామంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు మనం యుద్ధం చేయొద్దనో లేకపోతే అది కాదు దానికి పాకిస్తాన్కి ఏ సంబంధమనో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా హేయమైన చర్య. వాళ్ళు ఆలోచన ఉండి మాట్లాడుతూ ఉన్నారా లేకపోతే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారా? ఈ భారతదేశంలో ఉండి ఈ భారతదేశ ఉప్పు తిని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హక్కులను సాధించుకొని ఒక మంచి విలాసవంతమైన జీవితం
కొనసాగిస్తూ కూడా ఈ భారతదేశం లోపల విచ్ఛిన్నమయ్యే విధంగా కేవలం ఒక రాజకీయ కోణం లోపల ఈనాడున్నటువంటి కొంతమంది నాయకులు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇవంతా వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే. మిగతా భారతీయులందరం ఐకమత్యంగా ఉన్నాం. ప్రధానికి సంపూర్ణమైన మద్దతు తెలిపి మన పిఓకేను మనం స్వాధీనపరుచుకొని భవిష్యత్తు లోపల భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యంత శాంతి గల దేశం అనేటువంటి పేరు తీసుకొచ్చే విధంగా మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగాలన్నదే ప్రజలందరి ఉద్దేశం. కాబట్టి ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షులు నగురూరు వెంకటేశ్వర్ గారి సారథ్యం లోపల మా జిల్లా ప్రధాన కార్యదర్శులు మా అశోక్ అన్న, అదేవిధంగా పట్టి కృష్ణన్న, మా మాజీ అధ్యక్షులు ఆర్ముల పోచన్న, అదేవిధంగా సీనియర్ నాయకులు కమలాకర్ రావు గారు, మా అధ్యక్షులు అమరిశెట్టి రాజు గారు, సత్రం రమేష్ గారు, మల్లికార్జున గారు, ఇంకా రామన్న గారు, ఇంకా చాలా మంది మా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. కెమెరామ్యాన్ రాజుతో అజ్మరా సంతోష్ నాయక్, తెలంగాణ యూనియన్ న్యూస్, మంచిర్యాల.